నా ముందు నిలబెట్టాలా? ఎక్కడ రాజు గారు? ఎక్కడ అర్జున్ వాళ్ళ హాస్టల్ అంతా ఎదుగుతున్నారు, తప్పించుకోవడం కష్టం. ఈడ లాభం లేదు కానీ మీ అన్నగాడికి పోరా, అక్కడనే సేఫ్. నో, ఈ విషయాలు ఏవి అన్నయ్యకి తెలియకూడదు. ఆయన కంట్రోల్ చేయలేవు. అన్నం తిన్నావా గడ్డి తిన్నావా బేకు? మంచి కుర్రాడు మాట్లాడని తీసుకురని చెప్పిన కదరా. ఏం చేసినవరో నువ్వు? నీ ముఖంలో నా కలర్ కనిపిస్తాందిరా, అందుకే ఇడ్సబెట్టిన. 20 ఏళ్ల కింద అదే కాలేజీలో నా సీనియర్ లీడర్ని పొడిచిన, బడే కలర్ క్రియేట్ చేసిన. నువ్వు నా లెక్క పేరు తెచ్చుకోవాలని ఆశీర్వాదం చేస్తున్నా. జితేరావు బేట, బాబ్జీ గారిని పిలు. బాబ్జీ ఏందిరా? చిన్నదానికి ఎందురా పరీశాన్ అవుతావు? ఇప్పటిదాకా ఉన్న గొడవలు మర్చిపోండి. రష్యాలకి నీడిపోబాకండి. వెస్ట్ జర్మనీ ఈస్ట్ జర్మనీ లెక్కనే కలిసి ఉండండి. అయినా నీకు ఈ సంవత్సరం కాలేజీ లాస్ట్ కదా, నువ్వు వెళ్ళిపోతావు కదా. ఈ తర్వాత లీడర్ కావాలి కదా, అది వీడిని చేద్దాం. నీకున్న అనుభవం అంతా వీనికి ఇవ్వు. ఇద్దరు కలిసి కాలేజీలో కొత్త కలర్ తీసుకురండి. చెక్ మీద సంతకం పెట్టండి సార్. ఒక పాటగాడు ఉత్తరం రాశాడు సార్. ఏమనే? మీ వానర్ గారు బట్టలు ఆవేసుకుంటారేంటి? ఆయన గజ్జి తామరలని మొదలు వ్యాధులు ఏమైనా ఉన్నాయా అని. ఈ తలపాగా మా అమ్మ చీర, ఆమె జ్ఞాపకార్థం నెత్తి మీద పెట్టుకున్నాను. ఈ సొక్క మా అయ్య అప్పట్లో వాడిన లేటెస్ట్ ఫ్యాషను, ఆయన జ్ఞాపకార్థం కంటిన్యూ చేస్తున్నాను. ఈ గోసి మా తాత ఏసీ ఎఫెక్ట్ కోసం పెట్టుకున్నది, అదే ఎఫెక్ట్ కోసం నేను కంటిన్యూ చేస్తున్నాను. ఈ బూట్లో మా అయ్య ఉంచుకున్న ఇంగ్లీషు దొరసాని జ్ఞాపకార్థం కంటిన్యూ చేస్తున్నాను. మాది మువ్వల వంశం. నేను నడ్డిపితే ఈ మువ్వలు నా 2 కాళ్ళకు తగలగాల. ఒంటి కాళ్ళకు తగిలితే పుస్తకం ఆ రోజు నేనే పని తలపెట్టను. రాసుకో. ఏమి రాసుకోవడమో ఏమో. ఇదిగో ఏకాంబరం, ఇంతకన్నా ముందు మనం చేసుకున్న పనే బాగుందేమో. బాయిలో పూడికల్లి ఎత్తా. నూతలో మట్టి తీస్తావండి, మట్టి తీస్తా. పడి ఊటగడ్డ వచ్చిన పూడికలు తీస్తావండి, పూడికలు వరలు వంకర ఎత్తా. అంచున ఆసును తీస్తాం. చెమ్ములు పడ్డా, చెంచాలు పడ్డా, ఉంగరాలు పడ్డా, బొంగరాలు పడ్డా. పూడికలు పూడికలు తీస్తాం. లోతును బట్టి మేము అడుగుతాం. దిగాక తీతను బట్టి మీరే. ఆకలేస్తుంది, రాత్రితో ముద్దుంటాయండి తల్లి. అమ్మా ఆ విశ్వాసంతో అప్పటి నుంచి నిన్ను నా దగ్గర ఉంచుకున్నాను కదా. ఈ శిలని చెప్తే చెప్తావు గానీ ఈ ప్రెస్ కోసం ప్రెస్ ఓనర్ను చంపిన విషయం మాత్రం చెప్పకరు. అబ్బే, ప్రెస్ ఓనర్ పేర్లా నుంచుకున్నామన్న విషయం కూడా చెప్తాం. నువ్వు హోమ్ మినిస్టర్ కాదు? అరే, ఏదో పేపర్లో నువ్వు జేబులు కత్తిరిస్తున్నట్టు చూశాను కదా. కాదండి బాబు, నేను బ్రిడ్జి ఓపెనింగ్ కి రిబ్బన్ కట్ చేయడానికి వెళ్ళినా. ఆ జోక్ చేసిన. నేను ఎక్సైజ్ మినిస్టర్. తెలుసు, నువ్వు సుబ్బయించుకున్న దాని కొడుకు కదా. మేము మామని చంపినకి చాలా పరిశాన్ అయినా. నాకు తెలవని చెప్తా. మీకు తెలుసు కదా, నేను మాజీ సీఎంని. నన్ను పడగొట్టి ఆ లలితాదేవి సీఎం అయింది. లలితాదేవి పడగొట్టిదేంది? పైనుంచి పార్టీ పెద్దోళ్ళు వచ్చి పడగొట్టిండ్రు. 10వ పరకో తింటే పర్లేదు కానీ కోట్లు తింటేట్లా? ఆ లలితాదేవికి మస్తుగా జనంలో సపోర్టింగ్ కలర్ ఉంది. హలో, మూమెంట్ పూర్తయిందా? యాక్సిడెంట్ కలర్ ఇవ్వండి, బాడీని పోస్ట్ మార్టంకి పనియదు. ఏంది మర్డర్ కేసా రిగ్గింగా? ఏం లేదండి, రాజకీయంగా ఎలక్షన్లకి ఇంకా 2 సంవత్సరాలు ఉంది. 6 నెలల్లో లలితాదేవి గారి గవర్నమెంట్ పడగొట్టి హోమ్ మినిస్టర్ గారిని సీఎం చేయాలి. ఇప్పుడు ఆవిడ ఢిల్లీ వెళ్ళింది, వస్తూనే సారా తీసేస్తుందండి. మాకే కాదు, మీకు కూడా దాని నుంచి చాలా ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే ఎక్కువ సారా పాటలు పాడేది మీరే గనక. అందుకని ఏదో ఉద్యమాన్ని లేపే ఆ గవర్నమెంట్ని 6 నెలల్లో పడగొట్టాల. ఎంత పేమెంట్ అయినా మేము రెడీ. పొలిటికల్ వాళ్ళతో పెద్ద పరిచయం ఉంది. ఈ రోజు మంచిగా లేదు, రేపు బాగుంది. ఆదివారం దశమి, మధ్యాహ్నం 3 గంటల తర్వాత ధనుర్లగ్నం. అప్పుడు పెట్టుకున్న అగ్రిమెంట్. వృషభ లగ్నంలో పేమెంట్ తీసుకుంటాను. నమస్కారం. పోయిరండ్రి. సినిమా యాక్టర్లందరూ రాజకీయాలో పోతుండ్రు, మనం సినిమాలో పోతే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. మనం కూడా పోతే పోలే. అన్నో, అరే నువ్వేడున్నారా? బాణీలను చూసి కింద పాక్కుంటూ వచ్చానన్నా.
ఈ రాజకీయాలలో నమ్మొద్దు. వీళ్ళు నూతికి తెలియకుండా నూతిలో నీళ్ళు అమ్మేసే రకం, గోసికి తెలియకుండా మువ్వను అమ్మేసే రకం. క్యా బాత్ బోల్తా హై రే తూ. నువ్వే పంపించి తమాషా చేస్తున్నావు. నిన్ను వాళ్ళని కలిపితే నన్ను ఢిల్లీ మిలిటరీ పంపిస్తానన్నారన్నా. సర్లే, నిన్నెందుకు పిలిచినానంటే నా బర్త్డే వస్తుంది కదా, నీ ఫ్రంట్ పేజీలో నా గురించి మస్తుగా రాయి. ఆ డాక్టరు, ఆ పద్మశ్రీ, పద్మభూషణ ఇవన్నీ నా పేరుకు ముందు పెట్టు. ఆ గంధర్వ, బంధువు, రాముడు, భోజుడు, కర్ణుడు ఇవన్నీ నా పేరుకి వెనకబెట్టు. మధ్యలో నన్ను పెట్టు. అన్నా నీ సుట్టు ఏం పెట్టాలో నేను చూసుకుంటానులే. ఏమైనా తేడాలు వస్తే నీ మువ్వ బగల కొడతా. గలగలలాడిపిస్తా. శంకరా, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. నేను ముఖ్యమంత్రిని అయ్యాక మొదటిసారిగా పాత్రికేయులను కలుస్తున్నాను. చాలా సంతోషం. రాష్ట్రాన్ని గురించి, నా గురించి ఏం ప్రశ్నలు అడుగుతారో నిర్భయంగా అడగండి. ఈ రాష్ట్రానికి చిన్నగా చెప్పండి. నాకు గట్టిగా మాట్లాడటం అలవాటండి. చెప్పండి. ఈ రాష్ట్రానికి మీరు తొలి మహిళా ముఖ్యమంత్రి కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంటిని దిద్దడంలో ఇల్లాలిగా నా బాధ్యత ఎలా ఫీల్ అవుతానో, రాష్ట్రాన్ని దిద్దడంలో ముఖ్యమంత్రిగా కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. గడిచిన 2 సంవత్సరాల్లో 2 క్యాబినెట్లు మారాయి. మిగిలిన 3 సంవత్సరాలైనా మీ క్యాబినెట్ ఉంటుందా? ఉండేలా పరిపాలిస్తే ఉంటుంది. ఈ మధ్య ముఖ్యమంత్రి కంటే ఆయన అసమ్మతే ముందు తయారవుతుంది. మీకు అసమ్మతి తయారైందా? అవబోతుందా? చూడండి, జర్నలిజం అనేది ప్రభుత్వానికి ప్రజలకి వారధి లాంటిది. అడిగే ప్రశ్నలు 10 తరాలకు నిలబడేలా ఉండాలి, కానీ 10 మంది నవ్వుకునేలా ఉండకూడదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇప్పుడు మన రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ సారా తీసేయాలని ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ మీద చాలా దౌర్జన్యాలు జరుగుతున్నాయి కదా, ఈ ఉద్యమాన్ని మీరు ఏ దృష్టితో ఆలోచిస్తారు? నేను ఒక స్త్రీననే దృష్టితోనే ఆలోచిస్తాను. మన దేశంలో కులాలనేవి ఉండకూడదని, అందరికీ ఒకే కులం కావాలని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు కదా. మరి ఈ రోజు మన రాష్ట్రంలో ఏ కాన్వెంట్కి వెళ్ళినా కులం పేరు చెబితే గానీ పిల్లలకు సీట్లు ఇవ్వడం లేదు. కులాల పేరు చెప్పి హాస్టల్స్ కడుతున్నారు, స్కూల్స్ కడుతున్నారు, కళ్యాణ మండపాలు కడుతున్నారు. మీ కేబినెట్ నుంచి కాన్వెంట్ వరకు మొత్తం కులాల మీద నడుస్తుంది. దీనికి మీ సమాధానం ఏమిటి? మంచి ప్రశ్న అడిగావు, కానీ దేవుళ్లే మతాలు కులాలు పెట్టుకు పుట్టిన ఈ సృష్టిలో ఇది ఎప్పటికీ జవాబు లేని ప్రశ్న. మీరు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు మేడం? మంత్రివర్గ విస్తరణ కోసం మాత్రం కాదు, మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు అడగడానికి వెళ్ళారు. ఇప్పుడు మీ పరిపాలన రాష్ట్రాన్ని బాగు చేయడం కోసమా, వచ్చే ఎలక్షన్ ఓట్ల కోసమా? ఓట్ల కోసం తప్పడడుగులు వేసే నాయకులు నా దృష్టిలో వడ్డించిన విస్తర మీద నించుని రేపొచ్చే వర్షం కోసం ఎదురు చూసేవారు. అలాంటి రాజకీయాన్ని నేను సమర్థించను. నాకు చేతనైతే మంచి చేస్తాను, గాని రేపటి ఓటు కోసం ఎంగిలాకులు నాకే కుక్కల్ని మాత్రం ఆదర్శంగా తీసుకోను. మీరు ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ భార్య కదా. మీ సోషల్ సర్వీస్, మీ నాన్నగారి స్వతంత్ర పోరాటం మిమ్మల్ని ఒక మంచి నాయకురాలుగా చేసి ఈ రోజు సీఎంని కూడా చేశారు. కానీ మీ వారిని మీరు ఇంకా ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గానే ఉంచడం మీ సింప్లిసిటీ ప్రజల ముందు ప్రచారం చేసుకోవడం కోసమని కొందరు అంటున్నారు. దీని గురించి మీ వారేం బాధపడడం లేదా? ఏమై, నేను అలా ఫీల్ అవటం లేదు. ఎలిమెంటరీ స్కూల్ టీచర్ భార్యగా నువ్వు సీఎం అయ్యావు, కానీ సీఎం భర్తగా నేను టీచర్ని కాలేదు. నేను బాధపడేది ఒక్కదానికి, నా విద్యార్థులు తప్పు చేసినప్పుడు, పరీక్షలో తప్పినప్పుడు. ఆ విద్యార్థుల్లో కలెక్టర్లు ఉండొచ్చు, సీఎంలు ఉండొచ్చు, రాష్ట్రపతులు ఉండొచ్చు. గాంధీ గారు లాంటి వారే 2 ఆడపిల్లలను ఆసరాగా తీసుకుని నడిచినందుకే తప్పు పట్టిన లోకం ఇది. దాన్ని నువ్వు పట్టించుకోకు. అధికారంలో ఉన్న వాళ్ళు మెంటల్గానూ ఉండకూడదు, సెంటిమెంటల్గానూ ఉండకూడదు. నీతి తప్పన నిరంకుశంగా ఉండాలి. నా భార్య ఎంత సీఎం అయినా ఈ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ జీతంతోనే అన్నం తింటుంది. అదే ఆవిడ గొప్పతనం. ఆ జీతాలు సరైన టైంకి రావటం లేదు. 1వ తేదీకి వచ్చేలా చూడండి. ఇంట్లో ఇబ్బందిగా ఉంది. త్వరగా కానివ్వండి, మీ క్యాబినెట్ మీటింగ్ ఉంది. పేపర్ అంతా ముక్కా గారి గురించి ఎలా అదిరిపోయిందో. ఒక వ్యక్తి ఇంత పాపులారిటీ సంపాదించడం చాలా గొప్ప విషయం. అలాంటి వ్యక్తి మన లీడర్ అయినందుకు మనం గర్వించాలి. ఓకే, కొంచెం ఎక్కువగా రాశారు. ఏమీ లేనోళ్ళే వెర్రాతలు రాసుకుంటుంటే ఏమీ లేదు, కానీ ఈయన గురించి ఈ మాత్రం రాస్తే తప్పేం లేదు. అఫ్కోర్స్ వ్యక్తిని నమ్మాలి, కానీ వ్యక్తి మీద ఆధారపడకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. ఒప్పులు కపాలియా నీకు 4 కళ్ళా? అవును, అందుకే అంత అందంగా ఉన్నావు. ఓ కొత్త పరి, ఘనత్వంతో మాట్లాడకు. అందమంతా కనపడకుండా కథమైతుంది. పో అమ్మా. ఒలే చోట, నీకెన్ని సార్లు చెప్తాను రా, ఎక్కడైనా నెత్తను కానీ బ్యూటీ ముందు నెత్తనొద్దని. వచ్చే జన్మంతో ఉంటే నువ్వు నైజాంలో లత్తోలుగా పడతావులా? ఇలా రావయ్యా. చెంతకులాలా చూసుకున్నా, సినిమా చెంతకులాలా ఏయ్, చూసుకుందా? అది కాదు గురుగారు, ఇప్పటికే 40 నవ్వులు చలగొట్టాడు. మాట్లాడితే నెత్తి నాగన్న అంటాడు. రే, నేను నెత్తి నాగన్న అయితే నువ్వు నెత్తి లేని నాగన్నోలా? ఓయ్ పిచ్చివాడా, నత్తి మహాదృష్టమయ్యా. సట్టి ముక్కువారు, బట్టతలల వారు, ఎత్తు పళ్ళవారు, నత్తివారు.
బ్రతుకులోన ఎప్పుడు భాగ్యశాలులవును గురుని కాదటన్న గుండుసున్నా అని ఎవరన్నారు గురువుగారు? మా గురువు గారు. ఆయన చెప్పుచ్చుకొని నాగన్న కొట్టాలి. ఏంటి చదువు? కళ్ళు లేని కన్నంలో నిలబెట్టమంటే అట్టగా నాకు ఇన్సెప్టమని చదువు రాదు. తప్పుడు రాతలు రాయడం మాత్రం వచ్చా? గాంధీ జయంతి రోజున 200 మంది కల్తీ సారా తాగి చచ్చిపోతే వాళ్ళ గురించి రాయకుండా కల్తీ సారా తయారు చేసే ముక్క గురించి దేవుడు రాస్తావని పేపర్లో చెప్పరా? ఆ వ్యధమను పట్టుకుని వాడు గొప్పవాడు, సంఘ సంస్కర్త, కార్మిక బంధు, గెడ బొంగు అని రాసినందుకు నీ పేపర్ని కాదురా నిన్ను తగలబెట్టేయాలి. రాజకీయ నాయకులు వాళ్ళ గుమ్మం ముందు కుక్కల్లో పడుంటున్నారు. పోలీసులు కూడా వాళ్ళని అడగండి ఏ పని చేయట్లేదు. ఏదో 4 డబ్బుల కోసం 2 ముక్కల్ని 3 ముక్కల కింద అప్పు చేసుకునేటోళ్ళం. మా అమ్మలు పట్టుకుంటూ వెంటాయి బాబు. ఇదిగో నీ ఫోటో కూడా ఒకటి ఉంటేవు. భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడని నా పేపర్లో ఫ్రీగా వచ్చేయకపోతే నీ చెప్పెచ్చుకోవచ్చు. నేను చెప్పింది విను. ఆ ముక్క ఎంత వ్యధమో వాడి చుట్టూ ఉండే కుళ్ళు రాజకీయం గురించి నీ పేపర్లో రాయి. అంతేకాని రౌడీని రాముడని, గుండాని బుద్ధుడని, ముక్కాని మహాత్ముడని ఇంకొకసారి నీ పేపర్లో చూశాను, నీకు నీ ప్రెస్ కి అదే ఆఖరి పత్రిక. అమ్మో ముఖం మీద వెంట మూతి పనులు రాలనయే మువ్వా, సిగుబాయనే సిరిసిరి మువ్వా, పరువు బాయనే పంచవన్నెల మువ్వా, మువ్వో నా ముక్కన్నా. లక్ష్మీవారం పూట సావురాగం లెక్క ఏడుస్తావేందిరా? నేను మళ్ళీ నూతిలో మట్టి తీసుకున్న రోజులు వచ్చేసాయి. ఓడిగెళ్ళేస్తాంపు. ఆ విజయగాడు ప్రెస్ కొచ్చి గడబడి చేసిండనగా ఏడుపు. ఇదంతా నీకు తెలిసే జరిగిందంటే ఇంకా నాకు సెక్యూరిటీ ఉంది. ఇదిగో మన వ్యాపారంలో నా వాటా సెగ్గొట్టేసాయి. నీ వాట కింద ఆ ప్రెస్ నుంచి చేసుకో, నా సేవ సంకరేసుకొని నేను వెళ్ళిపోతా. చూప్ బేవకు, వాడు అర్జున్ గాడు అన్న వానితో పెట్టుకుంటే వీంతో పరిశాన్ అవుతుంది. ముందు మనకు అర్జున్తో పని ఉంది. నువ్వు పని చేయి, వాడు పాడు చేయగా మిగిలిన ప్రెస్ నువ్వు గాల్చేయి, నీకు మొత్తం ఇన్సూరెన్స్ ఇప్పిస్తలే. ఎవరు? నా పేరు భవాని, జర్నలిస్ట్. మీ పేరు నాకు పరిచయం లేదు, మీ వృత్తికి నాకు సంబంధం లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చా? మీకే సంబంధం ఉందని నిన్న ప్రెస్ మీద, ఎడిటర్ మీద దౌర్జన్యం చేశారు. ధర్మదేవతకు జీవిత ఖైదు, న్యాయదేవతకు ఉరిశిక్ష వేసిన సమాజం ఇది. దీనికి కావలసింది శాంతి వచనాలు కాదు, శస్త్రచికిత్స. మనకు వాక్ స్వతంత్రం ఉంది, పత్రికా స్వతంత్రం ఉంది. అసలు మనకు స్వతంత్రం వచ్చిందని మీకు తెలుసా? అమాయక జెండాను గాలి కుదిలేసి చిన్నపిల్లలకు చాక్లెట్లు పంచి పెడతారు ఆ రోజేగా. చీకట్లో స్వాతంత్రం వచ్చింది దేశానికి కాదు, దేశాన్ని దోచుకునే వారికి. గూండాని గూండాని రాయడం పత్రికా స్వాతంత్రం కానీ జాతీయ నాయకుడిని రాయడం కాదు. రాస్తాం. మా పత్రికకు పొలిటీషియన్ సపోర్ట్ ఉంది, గూండాల సపోర్ట్ ఉంది. నువ్వు ఒక్కడివి ఏం చేయగలవు? తెగ నరికి ఏదైనా చేస్తాను. ఇప్పుడు నువ్వు తాగుతున్నావు, నువ్వు దౌర్జన్యం చేస్తున్నావు. చట్టం నీదే అనుకుంటున్నావు. ఒకరిని అడిగే హక్కు నీకెక్కడుంది? నేను అంతరాత్మ రెచ్చగొట్టిన గుండాని. నాలో కొన ఊపిరిగా మిగిలిన న్యాయం, ధర్మం అగ్నిపర్వతమై బద్దలవకూడదని తాగుతున్నాను. ఓడిపోయిన చట్టాన్ని చూసి నేనే చట్టమయ్యాను. నన్ను అడిగే హక్కు ఎవరికీ లేదు. తెలియంది అడిగే హక్కు ప్రతి వారికి ఉంది. చెప్పలేకపోవడం నీ పిరికితనం. నా పిరికితనం కాదు, ఈ వ్యవస్థ అనాగరికం. కమాన్, వచ్చి చూడండి. ఇది ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పర్సనల్ రూమ్, ఒకప్పటి పర్సనల్ రూమ్. ఇదిగో చూడు, బూజు పట్టి వేలాడుతున్న పోలీస్ యూనిఫామ్. ఇదే యూనిఫామ్ వేసుకుని హోమ్ మినిస్టర్ బావమర్దిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నందుకు భుజం మీద స్టార్ పీకేసి నన్ను డీ ప్రమోట్ చేశారు. తాగి ఎయిర్పోర్ట్ లో ఎయిర్ హోస్టెస్ చెయ్యి పట్టుకుని అల్లరి చేసిన సారా కాంట్రాక్టర్ ని ఈ లాఠీ విరిగేదాకా ఉతికినందుకు 1 సంవత్సరంలో 7 చోట్లకు ట్రాన్స్ఫర్ చేశారు. ఒక్క పోలీస్ కూడా రానంటే నేనొక్కడిని అడవికెళ్లి టెర్రరిస్ట్ ప్రకాష్ ని పట్టుకున్నందుకు ఆ గుండా బుల్లెట్ నా భుజంలో దిగింది. నాకు రావాల్సిన అవార్డు పై ఆఫీసర్కి వెళ్ళింది. ఇదే బూటుతో దిక్కులేని స్త్రీలు చేరిన ఒక అనాథాశ్రమాన్ని వ్యభిచార గృహంగా మార్చడానికి ట్రై చేసిన వెల్ఫేర్ ఆఫీసర్ ని అరెస్ట్ చేసి ఇదే పోలీస్ బూటుతో తన్నుకుంటూ తీసుకెళ్లాను. నన్ను లోపల పెట్టి నువ్వు గొప్పోడనుకుంటున్నావా? నా జాతకంతో ముడిపడి చాలా మంది జాతకాలు ఉన్నాయి. వాళ్ళు నన్ను లోపల ఉండనివ్వరు, బయటికి తీసుకొస్తారు. నా చొక్కా చెబిట 6 రోజులుగా బయటకు వస్తాను. వీళ్ళ హాస్టల్కి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకెళ్లబోతుంటే ఇతను అడ్డుపడేందుకు ఇతన్ని కొట్టి తీసుకొచ్చి సెల్లో పడేశావంట. 10 లక్షలు లంచం అడిగావంట. అలా చేస్తే ఎన్నోసార్లు చెప్పాను సార్.
ఒకసారి నన్ను కూడా రమ్మన్నాడు. స్టేషన్లో తాగుతున్నాడు. నీ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్సల్ట్ అయ్యా. నేను పోస్ట్ నుంచి డిస్మిస్ చేస్తున్నాను. నన్ను ఎందుకు డిస్మిస్ చేస్తున్నాను? ఎందుకో చెప్పాల్సిన అవసరం మాకు లేదు. దిస్ ఈస్ అన్ ఆర్డర్ ఫ్రమ్ మినిస్ట్రీ. ఆయనకి సారీ చెప్పండి. ఐ వోంట్ టెల్ సారీ. చెక్ యువర్ డెకరేషన్. ఐఎమ్ సారీ. మీ వ్యక్తిత్వం వెనక ఇంత వ్యతుందని నేను అనుకోలేదు. మా అన్నయ్య కూడా మీలాగే చాలా సిన్సియర్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. నెల క్రితం ఈ ఊర్లోనే మర్డర్ చేశారు. అది ఆ ముక్క మనుషులు చేశారని నాకు తెలుసు. కానీ ఎలా నిరూపించగలను? వాడికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందే. How can I prove? మీరు దేనికి భయపడాల్సిన పని లేదు. మీకేం తెలిసినా నిర్భయంగా మీ పత్రికలో రాయండి. నేనిప్పుడు పోలీస్ మనిషిని కాకపోవచ్చు, కానీ మనిషిగా ఎప్పుడూ పోలీసునే. క్యారీ ఆన్. చీకటి వ్యాపారాల వివరాలు. సారా కాంట్రాక్టర్లకు, గుండా రాజకీయాలకు వెన్నెముక ముక్క. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ హత్య వెనుక ముక్క హస్తం. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. శంకరా, పరుపు చాలా మెత్తగా ఉందిరా. ఏ పేపర్ పోరి కంప్యూటర్ ఆడుకుంటున్నావే? అబ్బా, భలే రాసినవే. ఎంత అందంగా రాసినావు. అది చూసినాకే తెలిసింది తెలుగింత అందంగా ఉంటాదని. అబ్బో చలికి హిరే. ఏ పేపర్ పోరి, నేను పుట్టుకతోనే అహంకారిగా పుట్టిన, తెలుగు వచ్చినట్టునే రక్తం దాగిన, నడక మొదలు పెట్టగానే సమాజాన్ని దొక్కిన. మేము గోండాలం, మేము హత్యలు చేసినాం, ఎన్నో చేసినాం. ఈ పోలీసు వాళ్ళకి తెలియదా? ఈ సమాజానికి తెలియదా? ఎవడు పీకుతాడే పోరి మమ్మల్ని. రేపు ఆగస్టు 15న ఆ సీఎం ఒక జెండా ఎగిరిపిస్తుంది. ఈ ముక్కా నరసింహారావు 600 జెండాలు ఎగిరిపిస్తాడు. నీ అన్నని చంపింది నేనేనని రాసినావు కదా. మేము అదే వారంలో 32 మర్డర్లు చేసినాం. దాన్ని రాయలేదే. మా మర్డర్లు పోలీసులు 20% కవర్ చేస్తారు. 20% డాక్టర్లు పోస్ట్ మార్టంలో కవర్ చేస్తారు. మిగిలిన రాజకీయ నాయకులు కవర్ చేస్తారు. క్యాలెండర్ సీట్ లెక్కను రోజుగా మర్డర్ చేస్తేనే ఇప్పుడు నిన్ను చంపనీకే వచ్చిన. కానీ నా కత్తికి పొద్దున ఖర్చు నిలిచిపెడతానా. మళ్ళీ ముక్క గురించి ముక్క రాసినవు, నీ మానానికి ప్రాణానికి కలలే ఖరాబ్ అవుతుంది. ఏ పేపర్ పోరీ, లాస్ట్ వార్నింగ్. రాష్ట్రంలో సారాపై చాలా గొడవలు జరుగుతున్నాయి. ఈ సారా ఉండడానికి వీల్లేదని స్త్రీలు మేధావులు చెప్తున్నారు. నేను కూడా అదే మంచిది అనుకుంటున్నాను. దీనిపై కేబినెట్ నిర్ణయం కనుక్కుందామని ఈ సమావేశం ఏర్పాటు చేశాను. ఈ సారా కాంట్రాక్ట్ వల్ల మన గవర్నమెంట్ కి 800 కోట్ల పైగా ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఇది తీసేస్తే మన గవర్నమెంట్ ఖజానా ఖాళీ. జీతాలు ఎక్కడి నుంచి ఇస్తాం? ఫస్ట్ తారీఖు నాడే గవర్నమెంట్ పడిపోతుంది. ప్రభుత్వం ఖజానా నిండడం కోసం ప్రజలకు విషం అమ్ముతామా? మేడం, ఇది తీసేయమని నడిచే మేధావులో 199 మంది తాగేవాళ్ళు. ఆ ఒక్కడు కూడా ఆరోగ్యం బాగోక మానేశారు. సిగరెట్ ప్యాకెట్ మీద పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని ప్రింట్ చేసి అమ్మడంలే. అట్టాగే మన సారా ప్యాకెట్ల మీద ఇది విషం, తాగితే పోతారు, జాగ్రత్త సీఎం అని ప్రింట్ చేసి అమ్మితే పోలే. మన తప్పు ఉండదు, తాగే వాళ్ళకి గొడవ ఉండదు. ఏమిటండి మీరు మాట్లాడేది? దీని మీద నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత మేము మాట్లాడేది ఏముండదు మేడం. మేము ఒక పాలసీ పెట్టాలనుకున్నాం. అదేదో బ్రదర్ డీటెయిల్డ్గా చెప్పేసి. మేడం, మీరు సారా తీసేయడం వల్ల వచ్చే నష్టాన్ని భర్తీ చేయడం కోసం మేము కొన్ని ప్రపోజల్స్ ఆలోచించాం. అందులో ఒకటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం. మన రాష్ట్రం నుండి చాలా మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి డొనేషన్ కట్టి చదువుకుంటున్నారు. అలా కాకుండా మన రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను మన వాళ్ళకి అప్పగిస్తే, ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే అభివృద్ధి చేస్తారు. ఈ మెడికల్ కాలేజీలు ఏ ఎదవలకో ఇవ్వమని చెప్పడంలే, రత్నా లాంటి వాళ్ళని ఏడుకుని తీసుకొస్తా. అంత సమర్థులు గొప్పవాళ్ళైతే తీసుకురండి, ఆలోచిస్తాను. ఈ సారా విషయం ఏమవుతుందని మనం అనుకుంటుంటే మధ్యలో మెడికల్ కాలేజీల విషయం ఒకటి పెట్టాడు హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ ని వేషాలు వేసినా సీఎం త్వరగా డిసిషన్ తీసుకోదు. షీఈ్ పర్ఫెక్ట్ లేడీ. అవును, మీరు ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించలేదు తప్ప మీ గురించి మీరు ఆలోచించుకోరా? కొందరు ఆలోచించడానికే పుడతారు, కొందరు అనుభవించడానికి పుడతారు. మీ ఇద్దరికి ఆలోచిస్తూ అనుభవించే ఉపాయం ఒకటి చెప్తాను. మా అన్నయ్య మర్యాదగా పలకరించే వాడితో ఫ్రెండ్షిప్ చేయడు. అలాంటిది నువ్వేమో ఎదిరించి ఏంటి అని గొడవ పడ్డావు. అప్పటి నుంచి నీకు ఫ్రెండ్ అయ్యాడు. కాబట్టి మనసులు మార్చుకుని పెళ్లి చేసుకోండి. ఎలాగో మీ కప్పులు మారిపోయాయి కదా. సారీ. వాట్ సారీ? గెట్ మ్యారీ. చెప్పండి. వీరు గుప్తా బ్రదర్స్ సింహపంతుల వ్యాపారం, వీరు దక్కా సన్స్ ఇరువుల వ్యాపారం, వీరు పత్రికాధిపతి ఏకాంబరం గారు పంచవేదాలు చదివినారు, వీరు ముక్కా గారు ఆల్రెడీ మన సారా పాటలు పాడి ఉన్నారు. వీళ్ళంతా మేధావులు, భాషా సేవకులు, పత్రికా సేవకులు, ప్రజా సేవకులు, మహాత్ములకు మారు రూపాలు, ఈ రాష్ట్రానికి మూల స్తంభాలు. మనకు మనం కొట్టుకోవడం నువ్వు చెప్పు. నాకు తెలవంది చెప్తున్నా, ఈ మెడికల్ కాలేజీలను వీళ్ళకిస్తే అభివృద్ధి చెందడంలో సందేహమేలే. మీలాంటి మేధావుల్ని ఈ రోజు కలుసుకున్నందుకు
నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు మెడికల్ కాలేజీలను అప్పచెప్తే ఏ విధమైన మార్పులు తీసుకొస్తారో తెలుసుకోవచ్చా? నమస్కారం అండి అమ్మా. నేను వర మీద ఒరెట్టినట్టు మెట్టు మీద మెట్టెక్కి పైకి వచ్చినట్టు ఈ వైద్య ఇచ్చ నూచిలాంటి, ఈ స్టూడెంట్ కుర్రోళ్ళు దానికి వరల్లాంటి. అందులోని ఓటే వాళ్ళ తెలివండి. ఆ ఊటను తోడే శాదే మెడికల్ కాలేజ్ అండి. శాద గట్టిన తాడే ఫీజండి. నేను ఎయ్యి నూతుల్లో పూడికి తీసుకొని కనుక ఆ శాద నాకు ఇవ్వటమే న్యాయం అండి. ఈ మెడికల్ కాలేజీ మొత్తం నాకు ఇచ్చేశారు అనుకోండి, ఎవరికి ఏది పంచాలో నేను చూసుకుంటాను, లేకపోతే నేనే ఉంచుకుంటాను. వరల మీద ఒకటి మాట్లాడుతున్నాం. ఇచ్చండి 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 ఇచ్చండి. నేను చెప్తా. నేను ఆ కాలేజీలు మాకు ఇచ్చే, మాకే ఇస్తావని కాలేజీ కుర్రోళ్ళ దగ్గర డబ్బు వసూలు చేసినాం. కార్పొరేషన్ ఫీజు కాదు క్యాపిటేషన్ ఫీజు. అదే వసూలు చేసినాం. నువ్వు తొందరగా దస్కత్ పెడితే మాకు అవతల చాలా పనులు ఉన్నాయి. విద్యా సంస్థల్ని విద్య తెలిసిన వాళ్లకు, విద్యా విధానం గురించి తెలిసిన వాళ్లకు అప్పగించాలి గాని సారా కాంట్రాక్టర్స్ కి, బ్రోకర్స్ కి, ఇలాంటి దగులుబాజీలకి అప్పగించడం కంటే దేశంలో విద్యనే రద్దు చేయడం మంచిది. వీళ్ళు తయారు చేసేది విద్యావంతుల్ని కాదు, గూండాల్ని, దోపిడి దొంగల్ని, దేశాన్ని అమ్ముకునే వాళ్ళని తయారు చేస్తారు. ఒక గూండా తన దాదాగిరి గురించి ఒక సీఎం ముందంత నిర్భయంగా మాట్లాడాడంటే ఈ రాష్ట్రం వీడికి ఎంత లోకువైపోయిందో, అలా అవడానికి ఎవరి ఆసరా ఉందో నేను అర్థం చేసుకోగలను. వీళ్ళని తక్కువ అంచనా వేయకండి మేడం. వీళ్ళ చేతిలో 7 జిల్లాలు ఉన్నాయి. 7 కోట్ల ప్రజల బాధ్యత నా భుజాల మీద ఉంది. నేను ఎవరికి భయపడను, ఎవరిని లెక్క చేయను. అవును, నేను ఇంటి నుండి వెళ్ళేప్పుడు అనుకున్నది ఎదురు తిరుగుద్దని. అది ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇయ్యదు, ఇచ్చినా మనకి ఇయ్యదు. ఏది ఏమైనా కలేజావని ఆడది, దేనికి జడవదు. అయితే ఇప్పుడు వెళ్ళి దాన్ని కాళ్ళు పట్టుకోమంట. ఏంది నువ్వు చెప్పేదే? శత్రువు బలాన్ని ఒప్పుకున్నప్పుడే దాన్ని మనం పడగొట్టగలం. బేజారకండ్రి. ఆడదాని పవర్ అంతా దాని ముక్కన బొట్టులోనే ఉంటుంది. దాన్ని మనం చెరిపినమనుకో దానికి కలేజా చల్లబడుద్ది. రేపు ఆగస్టు 15 మాస్టర్ పిల్లగాలు తీసుకుని గాడికి వస్తాడు. అప్పుడు రోడ్డు మీద వేసేస్తాం. పోలీసు వాళ్ళు రేపు 12 గంటల వరకు మీరెవరు అసలు చుట్టుపక్కలకి రాకూడదు. ఏం చేస్తారో చేసుకోండి. రేపు ఆడు సస్తాడు. ఎల్లుండి దాన్ని యథాముఖాన్ని ఎవరికి చూపించలేక సీఎం రిజైన్ చేస్తుంది. అప్పుడు నిన్ను సీఎం చేస్తాను. ఆ తర్వాత రాష్ట్రం అంతా నా చేతిలోకెళ్ళి ఉంటది.
దొంగలు పడిన 6 నెలలకి మొరుగుతున్నాయి కుక్కలు, ఇళ్ళే తగలడుతుంటే తవ్వుతున్నారు నీళ్ళకి నూతులు. నిషేధిస్తారని తెలిసి ఆ కాంట్రాక్టర్లంతా కలిసి మీ భర్త మీద హత్యా ప్రయత్నం చేసినారు. వాళ్ళని ఎదిరించి మనం ఏం చేయలేం మేడం, సర్దుకుపోవడం మంచిది. ఎవరో ఏదో చేస్తారని భయపడేదాన్నైతే ఈ పదవిలోకి వచ్చేదాన్నే కాదు. ఒక పక్క అంతమంది ఆడవాళ్లు సారా వద్దని రోడ్డు మీదకొచ్చి ఉద్యమాలు చేస్తుంటే మేమేమైపోతామన్న భయంతో రాజీ పడితే జాతి నన్ను క్షమించదు. ఇప్పుడు నాకు తెలవని చెప్తా, ఇవిడితో వాదించి లాభంలే. ఇప్పుడు ఒక పని మనం ఆలోచించాలా. ఏంటి? నయానో భయానో ఆ రోడ్డుకి ఎక్కిన ఆడాలని ఇళ్లకు పంపించాలి. ఈ లీడర్లను కొనిస్తే పని జరిగిపోద్ది. చూడండి అమ్మా, మీరు అలా సారా వద్దున వీధిన పెడితే మీ మొగుళ్ళు సారా తాగడం మానేస్తారా? మానరు. బ్రాందీ తాగుతారు, విస్కీ తాగుతారు, చిరాకితే విషయం తాగుతారు. నాకు తెలవని చెప్తా. పత్రికల వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని పడగొట్టాలని మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఈ బ్రాందీ షాపుల వాళ్ళు వాళ్ళ అమ్మకాలు పెరగడానికి మీ సారా ఉద్యమానికి సందాలిస్తున్నారు. చూడండి, మీ మొగుళ్ళు సారా తాగి ఆరోగ్యం చెడగొట్టుకుంటే ఉచితంగా వైద్యం చేయిస్తాం. ఎక్కువగా తాగే మొగుడున్న ఆడదానికి ఆర్థిక సహాయంగా పంచరంగుల కార్డు ఇస్తాం. వయసులో మొగుడు తాగి చచ్చిపోతే దగ్గరుండి విధవ వివాహం చేయిస్తాం. ఆ మంగళసూత్రం ఖర్చు సారా కాంట్రాక్టర్ల చేత ఇప్పిస్తాం. ఈ ఉద్యమానికి లీడర్ నువ్వేనా? ఏంది అవును నేనే. కార్లు డబ్బులు కట్టున్నాయి, అవి నువ్వు తీసేసుకొని ఈ సారా ఉద్యమాన్ని సాయిబాబా భజన కింద మార్చేసేయి. నాకు తెలవని చెప్తుండా. అవును, వీళ్ళ ఖజానా నింపుకోవడానికి ప్రజలకు విషం పంచుతారు. వీళ్ళ పదవులు నిలుపుకోవడానికి పాకలంటించి పందులు వేస్తారు. ముష్టి దాన్ని చంక వేసుకుని ఫోటోలు దిగుతారు. పులిస్ స్త్రీలు విధవలు చేస్తారు. ఆడదాని కష్టం ఏమిటో ఆడదిగా పుడితే తెలుస్తుంది. నాకు తెలవని చెప్తా. వచ్చే జన్మంటూ ఉంటే తప్పకుండా ఆడదాన్నే పుట్టి మీ కష్టాలన్నీ తెలుసుకొని అసలు ఈ సారాయి లేకుండా చేస్తా. ఈ జన్మ మాత్రం వదిలేయండి. ఆ జన్మ దాకా ఎందుకు, ఈ జన్మలోనే చూపిస్తాం. మీరు ఆ బొట్లెట్టుకొని గాజులు వేసుకుని రోడ్లమ్మటి లగెత్తుతా ఉంటే అచ్చమ్మ చెరువు దగ్గర పునిత్రి అమ్మూరులా ఉన్నారయ్యా. స్టేట్ గవర్నమెంట్ పడగొట్టే పని నాకు అప్పు చెప్పిండ్రు. నేను దాని గురించి ఆలోచిస్తుంటే మీకే ఆడంగులతో పనేంద్రా? బేవకూఫ్ శరమనాయ్, ఆ ఆడవాళ్ళు కాబట్టి వదిలేసిండ్రు. అదే నేనైతే మిమ్మల్ని చంపేసి ఆడవాళ్ళు చంపారని చెప్పేటోండి. మీతో నేను పెట్టుకోలేను. నా బ్యాలెన్స్ సెటిల్ చేయండి. మీకు నాకు ఉన్న కాంట్రాక్ట్ ఖతం చేయండి. రే గాడి తయారు కదా జానికో. ఇంకా ఈ నుంచి తప్పు చేయండి సార్. మీరు గోతులో దూకమంటే దూకుతాం. ఏంటయ్యా అసలు మీరేంటయ్యా? మీదేం పోద్ది? మీదేం పోద్దయ్యా? అగ్రిమెంట్ మధ్యలో ఆగిపోతే అన్న పరుగు పోద్ది. అన్నంటే ఎవరు? ఎవరయ్యా? సింహం, ముక్కా సింహం. ఎవరది? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా? నేను ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదే. నువ్వే నాకు కట్టాలే. అన్నా వీళ్ళతో నీకెందుకన్నా? ఇది నీ పరువు, నీ వెనకాలన్న పరువు, నా వెనకాలన్న మువ్వ పరువు. నాకు తెలవంది చెప్తా. ఈ సారా ఉద్యమం అణిగిపోవాలంటే దాన్ని మించిన ఉద్యోగం ఏదైనా మొదలవ్వాలా. అది స్టూడెంట్ నుంచి వస్తే మంచిది. అది మన రాజధాని నుంచే రావాలి. అన్నా నీ ఈశ్వరూపం చూపించాలా? ఈ స్టేట్నంతా ఒక ఊపు ఊపాలా? దానికి ఏదో ఒకటి లేపాలా? మంచిగా ఆలోచిస్తున్నా, మస్తుగా కలరిస్తున్నా. రేపటి నుంచి రాజధానిలో అల్లకల్లోలం చేపిస్తా. ఏ చదువుల కోసమైతే ఆ సీఎం మనల్ని ఎదవలు చేసిందో ఆ చదువులే దానికి ఎదురు తిప్పుతా. ఈ రాజధానిలో మంటలు మండించేస్తా. మన మెడికల్ స్టూడెంట్స్ కాదు కదా, ఇది మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయడం కదా. ఈ స్ట్రైక్ మనం చేయడం దేనికి? వాళ్ళు చేస్తే సాల్వ్ అవ్వకపోతే మనం చేయొచ్చు. మన ఇల్లు తగలబడితేనే అరుపుతామా? పక్కవాడీలు తగలబడుతుంటే పట్టించుకునే బాధ్యత మనకు లేదా? రేపు మన జూనియర్స్ ఇంటర్ పాస్ అయ్యి ఎంబీబీఎస్కి వెళ్ళారనుకో, వాళ్లకు అదే సమస్య.
మనది కాని సమస్యను పరిష్కరించడానికి స్ట్రైక్ చేస్తేనే అది నిస్వార్థ ఉద్యమం అవుతుంది, అందరి సపోర్ట్ ఉంటుంది. నేను స్ట్రైక్ తప్పడం లేదు, కానీ చేయడం మొదలెడితే సక్సెస్ కావాలి. అలా కావాలంటే స్ట్రైక్ చేసే మనందరికీ సమస్య పూర్తిగా అర్థం కావాలి. అదే తప్పు. ఎవరో ఒక నాయకుడు మాట వినకుండా ప్రతి ఒక్కడు నాయకుడు అనుకోవడం వల్లే మనకి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ఇంకా మనం కుంటి నడకే నడుస్తున్నాం. ముక్కా గారు నిస్వార్థపరుడైన లీడర్. ఆయన విద్యార్థుల కోసం, కార్మికుల కోసం గతంలో ఎన్నో నిరాహార దీక్షలు, పోరాటాలు చేసి జైలుకెళ్ళొచ్చిన మనిషి. ఆయన ప్రజాసేవకు అంకితమై పెళ్లి కూడా మానేశాడు. నాలాంటి వాళ్ళందరికీ ఫీజుల దగ్గర నుంచి కట్టి చదివిస్తున్న మనిషి. మనం ఆయన ఫెడరేషన్ సభ్యులం. మనం ఆయన చెప్పినట్లు విన్నామనుకో, మన వాళ్ళందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఆయన నిన్న విద్యార్థి సంఘాన్ని ప్రెసిడెంట్ చేసిన తర్వాత వచ్చిన మొట్టమొదటి స్ట్రైక్ ఇది. దీన్ని నువ్వు సక్సెస్ చేసావనుకో, ఆ క్రెడిట్ నీకే. ఎస్, ఐ విల్ డూ ఇట్. అసలు ఇంతకీ ఈ స్ట్రైక్ దేని గురించట? ఇదిగో భారతి గారు, సమస్య ఉన్నా లేకపోయినా, తెలుసున్నా తెలియకపోయినా ఈ విద్యార్థులు ఇలా నెలకో స్ట్రైకు, వారానికో హత్యాలు చేస్తూ మన ఉపాధ్యాయుల ఆరోగ్యాలు మెరుగుపరుస్తున్నందుకు వాళ్ళందరూ త్వరలోనే అసెంబ్లీకి వెళ్లి అక్కడ బల్లలు మైకులు చక్కగా పగలగొడుతూ ఆచరణాత్మకం వర్ధిల్లాలని గురువుగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నా. స్టూడెంట్స్ యూనియన్ నిరంకుశత్వం, తెలివికి ప్రాధాన్యత, విద్యార్థుల ఐక్యత. స్టూడెంట్స్ యూనియన్ సీఎం నిరంకుశత్వం, తెలివికి ప్రాధాన్యత. స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్ సీఎం నిరంకుశత్వం, విద్యార్థుల ఐక్యత. స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్ సీఎం నిరంకుశత్వం, స్టూడెంట్స్ యూనియన్ తెలివికి ప్రాధాన్యత. విద్యార్థుల ఐక్యత. స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్ వ్యాపారం, స్టూడెంట్స్ యూనియన్ విద్యా వ్యాపారం. సీఎం నిరంకుశత్వం, సీఎం నిరంకుశత్వం. మేడం, ఇంకా లాభం లేదు. అక్కడ పరిస్థితి అదుపు తప్పేట్టుగా ఉంది. అంతా మీ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నాం. స్టూడెంట్స్ ఆర్డర్స్ ఇస్తారు కానీ మేము స్టూడెంట్స్ కంట్రోల్ చేయలేము. నో, వద్దు, తొందరపడకండి. అసలు సమస్య ఏమిటో తెలుసుకోకుండా, వాళ్ళని ఎవరు నడిపిస్తున్నారో అర్థం చేసుకోకుండా వాళ్ళే సమస్యగా ఎందుకు అవుతున్నారు? నా బిడ్డ లాంటి వాళ్ళని కాల్చి నేను సాధించేదేమిటి? మీరు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ప్రభుత్వ ఆస్తులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా తగలబెట్టేశారు. నో, తగలబెట్టేది వాళ్ళు కాదు. ఈ నిప్పును విసిరేది వాళ్ళ చేతులు కావు, వాళ్ళ వెనక చేతులు. సీఎం గారు, ఈ విషయంలో వెంటనే ఒక నిర్ణయానికి రండి. బిడ్డల్లాంటి వాళ్ళని మీరే చెప్తున్నారు కనుక తల్లిలో వాళ్ళని పిలిచి మాట్లాడండి. డియర్ స్టూడెంట్స్, మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. మీకెందుకు ఈ సమ్మెలు? ఈ సమ్మెలతోనూ బంధులతోనూ ఏ సమస్య పరిష్కారం కాదు, కాలేదు. అనవసరంగా మీ చదువులు పాడు చేసుకుని అర్థం లేని నినాదాలతో వీధిని పడకండి. ఆవేశంతో అరిచిన, ప్రభుత్వ ఆస్తులు నాశనం చేసిన భరించాల్సింది మీరేనని గుర్తుంచుకోండి. స్వార్థ రాజకీయ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలు కాకండి. మీకు నాకు మధ్య దళారీలు అనవసరం. మేం చేసిన తప్పేమిటో నేరుగా వచ్చి నన్ను అడగండి. నాది తప్పైతే నేను దిద్దుకుంటాను. మీరు నేను కలిసి మాట్లాడుకునే వరకు ఈ విద్యా విధానానికి సంబంధించిన ఎటువంటి నిర్ణయం అమలు జరగదని హామీ ఇస్తున్నాను. అది బొమ్మల పెట్టులో గింత కథ చెప్పినంత మాత్రాన స్ట్రైక్ ఆఫ్ చేస్తారా? అది ఇంటింటి పోయి బొట్టు పెడితే మాత్రం స్ట్రైక్ ఆపుతారా? మనం చెప్తే స్ట్రైక్ ఆఫ్ చేస్తారు. చెప్పనకి అదెవరు, ఆపనికి వీళ్ళెవరు? అదేమిటి, ఆపకపోతే ఎలాగండి? ఇప్పటికే ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ 3 సార్లు మానేశారు. పోలీసుల చేత లాఠీ దెబ్బలు తిని ఎంతమంది స్టూడెంట్స్ హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పుడు ఆ సీఎం చెప్పింది కదా, ఏమైనా సమస్యలు ఉంటే తన దగ్గరికి వచ్చి మాట్లాడమని. నిరాహార దీక్ష శిబిరానికి వెళ్ళి, బాబు నువ్వు చెప్పిందే చేస్తాం అని నిమ్మకాయ రసం ఇస్తారు, దీక్ష విరమించారని పేపర్లు వేస్తారు. అసే ఏ రాజకీయ నాయకుల గురించి నా దగ్గర చెప్పొద్దు. గోసుకి మూవ కూడా గొడవ పెట్టేయగలరు. చూసావా మూమగలేదు? సీఎం గారు చెప్పినట్టు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇది మాకు నచ్చలేదని చెబుదాం. స్టూడెంట్స్కి నచ్చంది చేయనని సీఎం చెప్పింది కదా, ఇక స్ట్రైక్ కొనసాగించడం దేనికి? నిన్నటి వరకు ఆవిడ ఏ నిర్ణయం తీసుకోలేదు కనుక స్ట్రైక్ చేశాం. ఆవిడ నిర్ణయం తీసుకున్నాక కూడా స్ట్రైక్ చేయడంలో అర్థం లేదు. ఒక పోరాటం మొదలు పెట్టేది కేవలం ఒక రాజకీయ నాయకుడు ఇచ్చే మీటింగ్ వినడం కోసం కాదు. ఇందులో మన పార్టీ ఇజ్జత్తు, మన నాయకత్వ ఇజ్జత్తు ఆధారపడి ఉంది. అర్జున్, ముక్కా గారు మంచి అనుభవం గల మనిషి. ఆయన ఏది చేసినా బాగా ఆలోచించి చేసే మనిషి. ఇప్పటి వరకు ఆయన చెప్పినట్టే నడిచాం. ఇక మీద కూడా ఆయన చెప్పినట్టు నడిస్తే పోలా? ఓకే, ఒకసారి స్ట్రైక్ చేయమన్నారు, చేయించామా లేదా? ఇప్పుడు సీఎం కాంప్రమైజ్ పిలిచా కూడా స్ట్రైక్ చేయించడం, గొడవలు చేయించడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఇట్.
We have no right to spoil our students' career as leaders. అవు నువ్వు చెప్పిందే కరెక్ట్. రేపే స్ట్రైక్ ముగిద్దాంలే. కూర్చోలేకనే రోకు కలర్ ఖతం చేస్తా. కానీ ముగించే ముందు గవర్నమెంట్ కు డోస్ ఇవ్వాలి. ఒక ఉప్పు ఉప్పాలే. పబ్లిక్ లో గవర్నమెంట్ తో ఒప్పియాలి. అందుకే రేపు మన స్టూడెంట్స్ అందరూ సెక్రటేరియట్ దగ్గరికి చేరుకోవాలి. లోనికి పోయేందుకు పెద్ద కలర్ ఇయ్యాలి. వాళ్ళు లోనికి వెళ్ళియరు. అప్పుడు ఇస్టేక్ ఆఫ్ చేయాలంటే సీఎం గారే మాతో డైరెక్ట్ గా మాట్లాడాలి. ఆమె రాతపూర్వకంగా మాకు రాసి హామీ ఇవ్వాలి. 5 నిమిషాల్లో మేమన్న లోపల పోలా వాళ్ళనే రావాలా. గట్లాగానే రాకపోతే పెట్రోల్ పోసుకుని తగలబడిపోతామని ఒక స్టూడెంట్ కుర్రాడు భయపెట్టాలా. అక్కడ హోమ్ మినిస్టర్ ఉంటాడు, ఎక్సైజ్ మినిస్టర్ కూడా ఉంటాడు. చిన్న కలర్ ఇస్తారు. ఎప్పుడైతే స్టూడెంట్ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటారని భయపెట్టిస్తాడో అప్పుడు సీఎం తరపున వాళ్ళు వచ్చి బాబు నువ్వు తొందరపడబాకు, బాబు నువ్వు జర ఆలోచించు అని బతిమలాడి రాతపూర్వకంగా రాసిస్తారు. ఆ హామీ తీసుకుని ఇస్తే గానే ఖతం చేస్తాం. ఈ పెట్రోల్ వ్యవహారం చిన్న తమాషా తోలు బొమ్మలట అంతే. కానీ పెట్రోల్ పోసుకునేందుకు ధైర్యం ఉన్నవాడు కావాలా. నువ్వు స్టూడెంట్ లీడరు కదా, ఇది నువ్వే చేసావనుకో పగడ్బందీగా ఉంటుంది, నీ పలుకుబడి పెరుగుద్ది. భయమైతే వద్దులే. భయమా? నో. ఆ ఒక్క ఇన్సిడెంట్ తోటే మీరు స్ట్రైక్ ఆపేస్తానంటే ఆ పని నేనే చేస్తాను. ఎస్, ఐ విల్ డూ ఇట్. స్టూడెంట్ యూనియన్, సీఎం నిరంకుశత్వం, తెలివికి ప్రాధాన్యత, విద్యార్థుల ఐక్యత. ప్రొసెషన్ ఇస్ అహెడ్. ఓకే, గోవా. విద్యా వ్యాపారం, స్టూడెంట్ యూనియన్, సీఎం నిరంకుశత్వం, విద్యార్థుల ఐక్యత. అన్ని కాలేజీల స్టూడెంట్స్ గ్యాదర్ అయి వస్తున్నారు. వాళ్ళు ఎంత రచ్చుకుంటున్నా మీరు మాత్రం తొందరపడబాకండి. ఓకే సార్. విద్యార్థుల ఐక్యత, విద్యా వ్యాపారం, స్టూడెంట్ యూనియన్, సీఎం నిరంకుశత్వం, తెలివికి ప్రాధాన్యత, విద్యార్థుల ఐక్యత, విద్యా వ్యాపారం, స్టూడెంట్ యూనియన్, స్టూడెంట్ యూనియన్. సార్, స్టూడెంట్ సెక్రటరియట్ లోపలికి వెళ్ళేటప్పుడు కొన్ని స్టిల్స్ తీయాలి. కొంచెం నేను లోపలికి వెళ్ళాలి. ఇదేం ఫోటో స్టూడియో అనుకున్నావా? వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళడానికి, నువ్వెవరు తీయటానికి? సారీ సార్, ఇట్స్ ఆల్ రైట్. ప్లీజ్ సార్. గెట్ అవుట్. స్టిల్స్ అన్ని ఇక్కడే తీయకండి, ముందు ముందు చాలా తీయాలి. అలాగే తీద్దామని పర్మిషన్ అడిగాను, కానీ ఎలా చేయడం లేదు. ఇక్కడే తీస్తాను. ఇక్కడే తీస్తారా? నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను, అక్కడికి వచ్చి తీయండి. అర్జున్, నేను లోపలికి వెళ్ళాలి. దారాలండి, నేను సీఎం గారిని కలవాలి. వీ డోంట్ అలౌ. నువ్వెవరయ్యా నన్ను ఎలా చేయడానికి? నేను వెళ్తాను. మర్యాదగా చెప్తాను, లోపలికి వెళ్తాను వీలేదు. మర్యాదగా సెక్రటేరియట్ లోపలికి వెళ్ళనివ్వకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. అర్జున్, కానీ మీరు మమ్మల్ని వెంటనే సెక్రటేరియట్ లోపలికి ఎలా చేయకపోతే ఈ పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటాను. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. అదర్వైజ్ ఐఎమ్ గోయింగ్ టు ఫైర్ మై సెల్ఫ్. విజయ్, సెక్రటేరియట్ ముందు చాలా గొడవ జరుగుతుంది. మీ తమ్ముడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు. నువ్వు త్వరగా రా.
గుర్తుకొస్తున్నారు అనుకునేవాళ్ళం. ఈ రోజు నిన్ను చూస్తుంటే నువ్వే గుర్తుకు రావడం లేదు. గీతలో ఏముంది అదే జరుగుద్ది. పాపం జర లోపలికి వెళ్దాం పదా, నీతో మాట్లాడేది పదా. చూడు విజయ్, అర్జున్ నీకే తమ్ముడు కాదు, నాకు తమ్ముడే. నా కన్న కొడుకు లెక్క చూసుకున్నా. ఆ దేవుడు అన్యాయం చేసింది విజయ్. వాడు మా ట్రేడ్ యూనియన్లే పేరున్న కుర్రాడు, మంచి పోరాడు. పోయిండు పాపం. వాడి బాడీ మాకు ఇస్తే మా ఆఫీస్ దగ్గర పెట్టుకుని జనాలకి చూపించాలని మా కార్యకర్తలు అంటున్నారు. మస్తు మంది జనాల్ని లారీల్లో దింపిస్తా, బడా ఊరేగింపు చేస్తా, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల చేత దహనం చేపిస్తా. ఇదంతా నువ్వే చేసినవని కలరిస్తా. అసలు నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు? నా తమ్ముడికి నీకు సంబంధం ఏంటి? వాడి డెడ్ బాడీని ఊరేగింపు చేయాల్సినంత సానుభూతి నీకేంటి? విజయ్, గిట్టంటోళ్ళు చచ్చినా కూడా బతికించుకోవాలి మనం. ఈ భూమునంత వరకు వాళ్ళ పేరు జ్ఞాపకం ఉండాలా. నా మాటని మా పార్టీ ఆఫీస్ కా బాడీ పంపి. ఈ చావు కారణం నువ్వు కదా. స్టూడెంట్స్ రెచ్చగొట్టి నడివీధిలో వాళ్ళని తగలబడేలా చేసింది నువ్వు కదా. ఏ పేపర్ పోరి, స్వతంత్ర భారత పోరాటంలో ఎంతమంది పోయి ఉంటారు? దానికి గాంధీ తాత బాధ్యుడా? రే ముక్క, నీ నాటకం నాకు బాగా తెలుసు. నా తమ్ముడు నీ నీడలో ఉన్నాడని అర్థం చేసుకోలేకపోయాను. అలా అర్థం చేసుకుంటే ఈ రోజు వాడు చచ్చుండేవాడు కాదు. ఉద్యమాలని, ఉగ్రవాదమని అమాయక ప్రజల్ని రెచ్చగొట్టే నీలాంటి వాళ్ళ గొంతుకులు కోసేస్తే ఇలాంటి చావు ఉండవు కదరా. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నా తమ్ముడి శవం ఉండగా ఇక్కడికి వచ్చావు. అది గాని ఇక్కడ లేకపోతే నిన్ను శవాన్ని చేసి పంపించావాడిని. గెట్ అవుట్. తూ ఇంగ్లీష్ మే బోలా, మై ఉర్దూ మే బోల్తా. ఏమనుకుంటున్నావు? మనం ఎవరికి భయపడం? మనకు కావాల్సింది అడుగుతాం బిడ్డ. జాగ్రత్త వల్ల. ఈ రాష్ట్రం నా బ్యాంకురా, ఈ రాజకీయం నా చెక్ బుక్ రా. ఎంత గొప్పోడైనా నా దిమాగ్ మీద ఎంటుకరా. పేపర్ పోరీ చెప్పు, అని తీసుకెళ్ళు. బిడ్డ ఏమనుకున్నావు? నీ తమ్ముడు శవం పడితే నాకే కలవిస్తావా? మన సంగతి నీకు ఎరకలేదు. ఏమనుకుంటున్నావు? మస్తుగా అనిపిస్తా బిడ్డ. ఈ ముక్కతో పెట్టుకోకు, మళ్ళీ కలర్ ఇచ్చేస్తా. ఏమనుకున్నావు? జాగ్రత్తగా ఉండు. జర్నలిస్టులు అందరూ వచ్చి రెడీగా ఉన్నారు. కొంచెం బ్యాలెన్సింగ్ గా సమాధానం చెప్పండి. మెల్లగా గానేయండి. మినిస్టర్ గారు, నడి రోడ్డు మీద ఒక కుర్రాడు కాల్చుకొని చచ్చిపోయాడు. మీరు మంత్రి మాణిక్యం గారు అక్కడే ఉన్నారు. ఎందుకు ఆపలేకపోయారు? రోజు ఒట్ట చాలా మంది చచ్చిపోతా ఉంటారు. వాళ్ళందరికీ మేము జవాబు చెప్పాలైందే. రోడ్డు మీద వెళ్తా ఉంటే పక్కన పెంటపో కనపడుతుంది, దాన్ని ఎత్తాలనా? రెడీగా. సీఎం గారు స్టూడెంట్స్ ని ఆల్రెడీ స్ట్రైక్ విషయమే సంప్రదింపులకు పిలిచారు. అలాంటప్పుడు ఆ కుర్రాడు తగలబెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పరీక్షల్లో ఫెయిల్ అయ్యి. అతను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి. అయినా ఇప్పుడు పరీక్షలు లేవుగా. అయితే లవ్ లో ఫెయిల్యూర్ అని రాసుకోండి. ఏం సమాధానం చెప్తున్నారు? ఏ పరిస్థితుల్లో చెప్తున్నారు? ఏమైనా అర్థం అవుతుందా? ఎందుకు ఈ గొడవ? మేము ఎలాగో నిజం చెప్పమని మీకు తెలుసు. తెలిసింది అడుగుతారు మమ్మల్ని. మీకు నచ్చిన సాగు రాసుకోండి. పదవుల కోసం ఆడే మీ రాజకీయ వైకుంఠపాళికి ఈ ఆత్మాహుతికి సంబంధమే లేదంటారా? నీ లెక్క చూస్తా ఉంటే గాంధీ గారిని గాడ్సే చేత నేనే చంపించానని రాసేటట్టుండవు. నా దగ్గర ఎంతకంటే ఎక్కువ మ్యాటర్ లేదు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ లేదు. మీరు వెళ్ళి రావచ్చు. నేను సీఎం అయిన దగ్గర నుండి లా అండ్ ఆర్డర్ కి ఫుల్ పవర్స్ ఇచ్చాను. శాంతి భద్రతలు కాపాడుతారని మిమ్మల్ని ఎంతో నమ్మాను. మరి ఇప్పుడు జరిగింది ఏమిటి? నడి రోడ్డు మీద ఒక కుర్రాడు పెట్రోల్ పోసుకొని అంటించుకొని ఆత్మహత్య చేసుకుంటుంటే దిష్టి బొమ్మలా చూస్తున్నారా? మీ డిపార్ట్మెంట్ అంతా అక్కడుండి కూడా ఆ కుర్రాన్ని ఆపలేకపోయారా? అదే మీ తమ్ముడు కావచ్చు, మీ కొడుకు కావచ్చు. బిడ్డలు లేని తల్లిగా నడి వీధిలో బూడిదైపోయిన బిడ్డ విలువేమిటో తెలుసుకుని మాట్లాడుతున్నాను. అసలు మీరంతా ఏం చేస్తున్నట్టు? లేదు మేడం, అప్పటికి వెళ్ళమని చెప్పాం. లాఠీ చార్జి కూడా చేశాం. ఏమండి, వాడు పెట్రోల్ తన మీద పోసుకుంటున్నాడా, పక్కవాడి మీద పోస్తున్నాడా, మా మీద పోస్తాడా అని ఆలోచించేలో పంతా జరిగిపోయింది కదండి? అవును, మీరు ఆలోచిస్తూ కూర్చుండగానే అన్యాయాలు జరిగిపోతాయి. మీరు ఆలోచిస్తూ కూర్చుండగానే హత్యలు జరిగిపోతాయి. మీరు ఆలోచిస్తూ కూర్చుండగానే రాష్ట్రమే తగలబడిపోతుంది. మీరు ఊరికే ఆలోచించేవారే, అపరాధ పరిశోధనలు చేసేవారు కాదు. లేదండి, ఇది ఎవరి తప్పు కాదు. ఎమోషన్స్, జస్ట్ ప్యూర్ ఎమోషన్స్. అక్కడ హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. రాఘవేంద్రరావు గారు, హోమ్ మినిస్టర్ లైన్ లో పెట్టండి. ఓకే మేడం. లుక్ హియర్, 24 hours లో ఈ సంఘటన వెనుకున్న కంప్లీట్ డీటెయిల్స్ నాకు కావాలి. ఎస్ సార్, మినిస్టర్ గారు ఆ కుర్రాడు చనిపోయిన వార్త విన్న వెంటనే స్పృహ పడిపోయారు. మనలో లేరు. వారు ఎప్పుడూ స్పృహలో ఉండాలి. పెట్టేయండి. ఈ కుర్రాళ్ళు ఎందుకు ఇలా అయిపోతున్నారు?
వీళ్ళని ఎవరు నడిపిస్తున్నారో వీళ్ళకి తెలియదు, ఎందుకు నడుస్తున్నారో తెలియదు. విజయ్, నువ్వు చాలా ఓర్పుగా ఉండాలి. అయ్యయ్యో, ఎందుకు ఇట్లా తగలబడిపోతున్నారు? అసలు మీకేం తక్కువైందనరా? నువ్వు నాకంటే ఎంతో చిన్నోడు కదా, నాకంటే ముందు పోవడం ఏంది? అసలు నీకు దండ వేయాలన్నా నా గుండె దరకపోతా ఉంది, దండం పెట్టాలన్నా నా ప్రాణం పోతా ఉంది. ఇదంతా మా కర్మరా, మా కర్మ. భగత్ సింగ్ని పోగొట్టుకున్నావు, మళ్ళీ మనకి తిరిగి వచ్చాడా? సుభాష్ చంద్ర బోస్ను పోగొట్టుకున్నావు, మళ్ళీ తిరిగి వచ్చాడా? మన ఈ మధ్య రాజీవ్ గాంధీని పోగొట్టుకున్నావు, మళ్ళీ తిరిగి వచ్చాడా? ఎందుకిట్టా మీరంతా పోయి మమ్మల్ని బాధ పెడతా ఉంటారు? మీ లోటు ఎట్టా తీరెద్దరా, ఎట్టా తీర్చుకోవాలరా? దండి తీరా అబ్బాయి, దండి తీరా. రాయ్, నా తమ్ముడి చితిమంట ఇంకా నా గుండెలో ఆరలేదు. న్యూస్ పేపర్ లో ఫోటో వేయించుకోవడం కోసం నువ్వు కార్చే మసలు కన్నీరు అర్థం నాకు బాగా తెలుసు. వెంటనే ఇక్కడి నుంచి బయటకెళ్ళు. సానుభూ చూపిస్తావు, నేను వస్తే నిగడతావేందయ్యా? విజయ్, చూడండి, మాంసం తినేటప్పుడు కాదు మేక మీద సానుభూతి ఉండాల్సింది, అదేదో దాన్ని నరికే ముందే ఉండాలి. వెళ్ళండి. బాగుంది. నా ఎదవ మొహం చూడగానే ప్రతివాడికి యావన శతకం చెప్పాలనిపిస్తుంది. మేస్టారు, నేను పూలదండతో వచ్చేళ్ళానని సీఎం గారు చెప్పండి చాలు. అర్జున్ నాకు తమ్ముడైనా వాడి గురించి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఏం మాట్లాడుకున్నారో మీకేమైనా చెప్పాడా? ఇందులో ఏ విషయం తెలిసినా భయపడకుండా నాకు చెప్పండి. ఎందుకంటే ఈ స్ట్రైక్ ముందు నుంచి అన్ని సమయాల్లో అన్ని చోట్ల ఆఖరికి వాడి చావు దగ్గర కూడా ఉన్నది మీరే. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే చెప్పండి. మీ స్నేహితుడికి జరిగిన ఘోరంలో మీకు బాధ్యత లేదా? ఈ విషయంలో మీరు విజయ్తో భాగం పంచుకోవాల్సిన అవసరం ఉంది. మీకేం భయం లేదు, నేనున్నాను. ధైర్యంగా చెప్పండి. సార్, మీకు ఏ హెల్ప్ కావాలన్నా మేము ఉన్నాం. అర్జున్ కోసం ఏమైనా చేస్తాం సార్. మీ వెనక మేము అంతా ఉన్నాం సార్. ఆ క్షణంలో ఏం జరిగింది మాకే తెలియదు సార్. అర్జున్ ఆత్మహత్య చేసుకుంటానని మాతో చెప్పలేదు సార్. ఏమ్రా స్టూడెంట్ పొరలు, డొనేషన్ కోసమా? గెస్ట్ హౌస్ కు రండి, మస్తు పార్టీ ఉంది. మాకు కావాల్సిన డొనేషన్ డబ్బు కాదు, నీ పానం. ఏందిరా, చీమలు తినేకి ముక్క బెల్లం ముక్క కాదురా, ఇనుప ముక్క. ఆ ఇనుప ముక్కని వంచే ఉక్కు మనిషి మా వెనక ఉన్నారా? ఏం పరీక్షణ అవుతున్నావా? జరుగు. ఏంద్రా జనమెంట్ వేసుకొచ్చినావు, తమాషానారా? నా తమ్ముడి చావుకి కారకుడెవరో తెలియాలి. ఏంద్రా, మనం మీ తాత చచ్చాడు నన్ను అడిగినవా? లేదన్నా. సుబ్బిగాడు ఉంచుకున్నది పోయింది, నన్ను అడిగిన ఆడరా? లేదన్నా. మరి ఈడేంద్రి తమ్ముడు చచ్చిపోతే నన్ను అడుగుతాడేంద్రా? శంకరా, నేను పరమేశ్వరుడి లెక్క. మనమంతా లయం చేస్తాం. ప్రాణం తీసుకపోయేది ఆ యముడు. ఆడిడిసి పెట్టిన కట్టెను మనం గాలుస్తాం. నీ తమ్ముడి ప్రాణం ఆ యముడు తీసుకపోయిండు. ఆడిని సృష్టించిన బ్రహ్మను అడుగు, మనకి ఏదాంతం తెలుసు. అప్పుడప్పుడు కలరిస్తాం. సంభవామి యుగే యుగే. నీ మాటలు నాటకాలు నాకు తెలుసురా. నీకెదురు లేదని విర్రవీగుతున్నావు కదూ. కానీ నా తమ్ముడి ఆత్మ ఇన్ని రూపాయలై నీ చుట్టూ ఉరితాడు పేరుతుందని చెప్పడానికే నిన్న రాత్రి ఇక్కడ ఆపా. ఏంద్రా నువ్వు మాట్లాడేది? మీరు ఎందుకు వచ్చిండో నాకు తెలియదా? నన్ను వేసేద్దామనే కదా. ఇప్పుడు నన్ను వేస్తే రేపు మా వాళ్ళు మిమ్మల్ని వేయర్రా? ఎయ్యండ్రా, చూస్తాను. నాతో మజాగం చేస్తుండ్రా? ముక్క కలర్ అంటే ఏమనుకున్నావు? ముక్కతో మాట్లాడుతుంటే మంచిగా ఇంటికి వచ్చి మాట్లాడరా. ఏంట్రా నీ ఇంటికొచ్చి నీతో మాట్లాడేది? ఎప్పటికైనా నువ్వు నేను తెలుసుకునేది నడి రోడ్డు మీదే. బండి తీరా. ఏం రాగిడి పాగలు ఎక్కడ మాట్లాడుతుండు? గిట్లాంటి వాళ్ళని ఎంతమందిని చూసినాం, ఎన్ని మద్దలు చేసినాం. అయినా గీడే స్టూడెంట్ పోరాళ్ళకి ఇట్లా తిప్పుతూ ఉంటే వీళ్ళకి పరీక్షల్లో పాస్ మార్కులు ఏమొస్తాయిరా? జల్దీ పదా, గెస్ట్ హౌస్ లో అందరూ ఏడ్ చేస్తుంటారు. ఏదో తెలియాలంటే ఏదో ఒక ఆధారం కావాలి. నువ్వు కూడా అమాయకంగా మాట్లాడతావేంటి? వాళ్ళ ఆధారం దొరకనిస్తారా? సారీ విజయ్, ఈ వాయిస్ ఎప్పుడు వినిపించకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎందుకు వినిపిస్తున్నానంటే, ఇదంతా చూస్తుంటే నాకు ఒక డౌట్ వస్తుంది.
అర్జున్ నిజంగా ఉద్యమం కోసం ఆత్మాహుతి చేసుకోవాలనుకున్నవాడైతే స్టూడెంట్స్ వర్ధిల్లాలి, ఉద్యమం వర్ధిల్లాలి, ప్రభుత్వం నశించాలని ఉద్యమం గురించి స్లోగన్స్ ఇచ్చేవాడే గాని నేను చచ్చిపోతున్నాను, సేవ్ మీ, హెల్ప్ మీ అని అరవడం. ఇదంతా అతను కావాలని చేసుకుంది కదా, ఎవరో కావాలని చేసింది. వాణ్ణి చంపిన వాణ్ణి ఆత్మాహుతి కాదు, హత్య. ముక్క హస్తం. నేనే లే. ఏమిటి ఇలా వచ్చారా? నీకు పద్మశ్రీ బిరుదిద్దామని. ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు బ్రోతల కంపెనీ నడుపుతున్నట్టుగా రిపోర్ట్ వచ్చింది. జలుసులుందా? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? రేయ్, గదులన్నీ చెక్ చేయండి రా. ఏంటి ఇదంతా? మాట్లాడవే. ఏమా ఫ్యామిలీ అయిపోయినావు? పోలీస్ కూడా ఏంటి? చాలా కంపెనీలు చూసామండి బాబు, ఎర్లీ మార్నింగ్ రైడింగ్ ఎక్కడా లేవు. ఇదిగో ఏపీసీ కోర్టు దగ్గర అలా ఇస్తే చాలా. నార్మల్. ఓయ్, టూటౌన్ వేసైతే చెప్తాను, జాగ్రత్త. అమ్మని సిలక ముక్కు సీమ నాకు. నా పేపర్ పెద్దది కదా, దీని పెన్ను గట్టిది కదా, ఏదో రాస్తుందిలే అనుకున్నాను. అమ్మో, ఇంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తీరుకుందని నేను అనుకోలేదు. ఈ వెంటనే ఉద్యోగం నుంచి పీకేకపోతే ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నాదే అనుకుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, బిజినెస్ మ్యాగ్నెట్లు అంతా నాకు ఫోన్లు చేసి బాత్రూమ్ రేట్ ఎంత అని నన్ను అడుగుతారు. అమ్మా, నా పెసలో ఉద్యోగం మానేసి ఏ పంజాబ్ లోనో సొంత డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టుకో, పక్కన ఉన్న పాకిస్తాన్ హెల్ప్ చేస్తుంది. రోడ్డు మీద పోతుంటే పోలీస్ జీప్ కనిపించింది. ఈ ప్రెస్ పూర్కి ఏమైంది? ఇది ఇక్కడ